చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఎవరైనా లా అండ్ ఆర్డర్కి భంగం కలిగిస్తే, విఘాతం కలిగిస్తే పట్టలు ఇప్పదీసి రోడ్ల మీద నడిపిస్తున్నారు, శిక్షలు వేస్తా ఉన్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయాక కూడా పోలీస్ అధికారులు ఏకంగా ఐపీఎస్ అధికారులు సైతం బట్టలు ఇప్పదీసి నడిపిస్తాను, అలాగే సప్త సముద్రాలు దాటినా విడిచిపెట్టనని చెప్పి ఒక రకంగా రౌడీయిజంతో బెదిరిస్తున్నారు. అసలు ఈ వ్యాఖ్యల్ని, ఇద్దరు నేతల వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? చంద్రబాబు నాయుడు గారు కఠినమైన హెచ్చరికలు చేయడం జరిగింది. ఒక పక్క లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించే ప్రయత్నం మేము చేస్తున్నాం. రాష్ట్ర యువతకు లక్షలాది మందికి ఉపాధి కల్పన దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల కొనుగోలు శక్తి, ప్రజల ఆదాయ వనరులు పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2047 నాటికి ఇవాళ ఉన్న స్థాయి నుంచి కొన్ని రెట్లు అదనంగా పెంచి 55 లక్షల స్థాయికి చేర్చాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధమైన ప్రయత్నాల్లో మేము ఉంటే, మీరు ఈ విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే, రౌడీ సంస్కృతిని పెంచి పోషిస్తే, ఈ రప్ప నరుగుతామనే భావజాలాన్ని గనక మీరు కొనసాగించిన పక్షంలో ఖచ్చితంగా మీకు చట్టపరంగా ఏ శిక్ష విధించాలో ఆ శిక్ష అమలు చేసి తీరుతాం. ఎవరినైనా సరే రౌడీజం చెయ్యాలి అనుకునే వాళ్ళకి కఠినాతి కఠినమైన పనిష్మెంట్ ఇవ్వడం జరుగుద్దనే సంకేతాలు ఇచ్చారు. ఆ విధంగా పాలించి ఆ విధంగానే చట్టాన్ని అమలు చేసిన నేపథ్యం కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన శాంతి భద్రతల మీద దృష్టి పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది గతంలోనే చూసిన నేపథ్యంలో ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకోవడం ఖాయం. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, చట్టాన్ని కఠినంగా గనక అమలు చేస్తే, మా వాళ్ళు ఏ తప్పు చేసినా సరే వాళ్ళ పట్ల మీరు గనక రూలుకి కట్టుబడి మీరు గనక కఠినంగా వ్యవహరిస్తే, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బట్టలోడ తీస్తా అని చెప్పని ఎగ్జిక్యూటింగ్ అథారిటీ ఎవరైతే ఈ చట్టాన్ని అమలు చేసే పోలీస్ వ్యవస్థ ఉంటుందో ఆ పోలీస్ అధికారులను డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇటువంటి ప్రయత్నాలు, ఇటువంటి ప్రకటనల ద్వారా జగన్మోహన్ రెడ్డి తన సంస్కృతిని తను బయట పెట్టుకుంటా ఉన్నాడు. నేనేదో పోలీస్ అధికారులను డ్యూటీ చేయకుండా బెదిరించగలుగుతా ఉన్నా, రేపటి రోజున మళ్ళీ నేను అధికారంలోకి వస్తే వాళ్ళని నేను వాళ్ళ చర్యలకి బాధ్యులుగా చేసి నేను చట్టపరంగా వాళ్ళని బట్టలోడ తీసి వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ లేకుండా చేయగలుగుతానని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తున్నా, ఇదే విధమైన అనారోగ్యకర రాజకీయ విధానాలు ఆయన అవలంబించినప్పుడు 2029 కాదు 34 నాటికి కూడా ఆయనకు మళ్ళీ అధికారం దక్కడం అనేది కల్లా అనేది ఆయన వ్యవహార శైలి, ఆయన ఇమ్మెచ్యూర్డ్ పాలిటిక్స్ చూస్తుంటేనే అర్థమవుతా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రకటన ఫలప్రదం కావాలి అని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కోరుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రకటన ఎట్టి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాదనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంలో ఉంది.